ప్రజాకవి నాయకుడు గద్దరన్న జయంతి సందర్భంగా ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. గద్దరన్నని మేము ఒక తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తిస్తూ భావించి తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జగట్టి తన ఆటపాటలతో పల్లెపల్లెను తెలంగాణ ఉద్యమాన్ని ఉరుతొలించిన మహోన్నతమైన వ్యక్తి గద్దరన్న. ఈరోజు గద్దరన్న పుట్టినరోజు సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. సాధిద్దాం గద్దరన్న ఆశయాలని, వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. జోహార్ గద్దరన్న గారికి, జోహార్ గద్దరన్న గారికి. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత. ఈరోజు గద్దరన్న గారి జయంతి కార్యక్రమంలో మరి మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున జరపడం జరుగుతుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి మరి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ కోవలోకి చెందిన మరి మొదటి వ్యక్తి మలిదశ ఉద్యమంలో గద్దరన్న గారు మరి తన పాటల ద్వారా సమాజాన్ని చైతన్యం చేసి మరి కాలు గజ్జగట్టి తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా తిరిగి మరి తెలంగాణ యొక్క ఆవశ్యకతను తెలియజేసి మరి తెలంగాణ ఉద్యమంలో మరి మొదటగా నిలిచారు. అలాంటి వ్యక్తిని మరి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ప్రపంచంలో అట్టడుగున ఉన్న కులాల కోసం, అణగారిన వర్గాల కోసం మరి డర్బన్ వేదికపై గజ్జగట్టి మరి పేద ప్రజల యొక్క గొంతులో వినిపించిన గొప్ప వ్యక్తి గద్దరన్న గారు. మరి అలాంటి వ్యక్తికి మరి పుట్టినరోజు సందర్భంగా మేము మరి చేయడం జరుగుతుంది. గద్దరన్న గారు మరి తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా, తన రచనల ద్వారా మరి సమాజాన్ని చైతన్యవంతం చేసి మరి అనేక రకాల మరి మల్టీ కలర్, మామూలుగా చెప్పాలంటే ఒక ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి గారు గద్దరన్న. ఆ రోజు ఉన్న మరి పరిస్థితుల్లో విప్లవకారుడిగా పనిచేశాడు. ఆ తర్వాత వచ్చేసి ప్రజాస్వామ్యయుతంగా మరి ఓటు హక్కును నమోదు చేసుకొని మరి పార్లమెంటరీ బందే నిజమైన పందా అని భారత రాజ్యాంగమే ఈ దేశానికి మరి విముక్తి అని చెప్పి మళ్ళీ భారత రాజ్యాంగాన్ని కూడా నమ్మి మరి ఓటు హక్కును నమోదు చేసుకొని ఓటు రాజకీయాలకు కూడా వచ్చి మరి అతను పాల్గొనడం జరిగింది. జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ జోహార్.